హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చుట్టాలు వస్తున్నారంటే ఫస్ట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి గుర్తొచ్చేది ఎగ్ కర్రీ కదండి. మనం నాన్ వెజ్ తేవాలని ఉరుకులు పెట్టే అంత ఇది ఉండదు కదా. ప్రతిసారి నాన్ వెజ్ తెచ్చి పెట్టే అంత మనం రిచ్ కాదు కాబట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫైనల్గా ఎగ్తో అన్న వచ్చిన చుట్టాలను సాటిస్ఫై చేయాలని చెప్పేసి చుట్టాలు వస్తున్నారు అనగానే దబదబా వెళ్ళి ఎగ్స్ పెట్టేస్తాం. ఏమంటారు? నిజమే కదా. మీలో ఎంతమందికి ఈ ఆలోచన ఉందో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మటన్ చికెన్ తెచ్చే అంత ఇది లేనప్పుడు ఫస్ట్ ఎగ్గే గుర్తొస్తుంది నాకైతే. మీకు కూడా అలానేనా? ఇలా అయితే సింపుల్గా ఎగ్ పులుసు చేశాను అని చెప్పనులేండి, మా హస్బెండే చేశారు. తిట్టుకోమాకండి, ప్రతిదీ మా హస్బెండ్తోనే చేయిస్తుంది అని చెప్పేసి. తనకి కుకింగ్ అంటే ఇష్టం, నాకేమో కుకింగ్ అంత రాదు. వచ్చిన చుట్టాలను సాటిస్ఫై చేయాలంటే ఫైనల్గా తనతోనే చేయించాల్సి వస్తుంది. వాళ్ళు టేస్టీగా ఉంది అని చెప్పాలి కదా. వచ్చిన వాళ్ళని తృప్తిగా భోజనం పెట్టాలి కానీ హడావిడిగా వండేసి పిచ్చి పిచ్చిగా కర్రీ చేసేస్తే వాళ్ళకు తినాలని కూడా అనిపించదు. కాబట్టి టేస్టీగా వండి పెట్టాలనేదే నా ఆలోచన, అంతే. నేను కూడా చేస్తాను. మేమిద్దరం ఉన్నప్పుడైతే ఫైనల్గా నేనే చేస్తాను. తను ఏదో ఇట్లా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం తనతో బతిలాడుకుంటాను. ఎందుకంటే కర్రీ బాగోకపోతే వాళ్ళు తృప్తిగా తినలేవరని, అంతే. ఏం లేదు, తనతో చేయించాలనేం కాదు. ఇలా ఆనియన్స్ మగ్గాక ఇలా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఏంటో నాకైతే అస్సలు గ్రేవీ రాదండి. నేను చాలాసార్లు తను చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తాను కానీ నాకు ఎందుకో గ్రేవీ అస్సలు కుదరదు. ఇలా ఎగ్ పొట్టు తీసి అలా ఎగ్స్ కట్ చేసుకోవాలండి. చాకుతో కట్ చేసి వేస్తే బాగుంటుంది. ఎగ్ తినడానికి టేస్ట్ బాగుంటుంది. ఎగ్ లోపలి వరకు పులుసు వెళ్తుంది కదా. తినేటప్పుడు మనకి ఎగ్ లోపల ఉన్న ఎల్లో కూడా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇలా ఎగ్స్ వేసి ఆ ఆయిల్ అంతా ఎగ్స్కి పట్టే వరకు కలపాలి. కలిపాక మూత పెట్టి కాసేపు ఇట్లా ఎల్లో వచ్చే వరకు ఉడకనివ్వాలండి ఎగ్ని. వచ్చాక ఇట్లా మనకి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. తెలిసిందే కదా, మన తెలంగాణ వాళ్ళకి కారం ఎక్కువ ఉండాలి, స్పైసీ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. అందుకే మేము ఎగ్ సూప్ కూడా కొంచెం కారంగానే చేసుకుంటాం. కొంచెం మంది కారం తక్కువ తింటారు కదా, వాళ్ళు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం. ఇలా కారం వేసాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అవంతా ఎగ్గుకు పట్టే వరకు, ఆ ఉప్పు కారం అనేది ఎగ్గుకు పట్టే వరకు కలపాలన్నమాట. ఎగ్గు తునగకుండా జాగ్రత్తగా కలపాలండి. ఫైనల్గా ఇలా చింతపులుసు పోసుకోవాలి. చింతపండు నానేసుకుంటాం కదా, నానేసుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి. పులుసు కూడా ఎక్కువ పోయొద్దండి, అలా ఎగ్గు మునిగే వరకే పోయాలి. ఎగ్గు మునిగే వరకు అలా చింతపండు రసాన్ని పోయాలి. పోసాక ఇలా ఉడకనివ్వాలి. ఇందులో ఇది కనిపిస్తుంది కదండి వైట్ లేయర్, అందులో నేను 2 ఎగ్స్ పగలగొట్టి వేసాను అనమాట. చాలా బాగుంటుందండి అలా పగలగొట్టి వేస్తే పులుసులో. మీలో ఎవరికైనా తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళైతే ట్రై చేసి చూడండి. ఎగ్ని బ్రేక్ చేసి అందులో ఆమ్లెట్ లాగా కారవండి. చూడండి, అంత తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా వస్తుంది అనమాట, మంచిగా బాయిల్ అవుతుంది. చూడండి ఎంత చిక్కగా ఉడికిందో. హై ఫ్లేమ్ పెట్టి ఉడికిస్తే చిక్కగా వస్తుందంట. ఇది అంట సీక్రెట్. కొత్తిమీర వేసి గార్నిష్ చేసి అంతే అండి.